ఢిల్లీ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్క్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. మీ పిల్లలను చదివించడానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. అభివృద్ధి సంపద సృష్టిస్తుందని, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అన్నారు. దాదాపు 2718 కోట్లతో పేదల సేవలో కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. అలాగే పింఛన్లను కూడా గౌరవంగా ఇవ్వాలని అధికారులకు ఆదేశించామని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. మీ పిల్లలను చదివించడానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. అభివృద్ధి సంపద సృష్టిస్తుందని, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అన్నారు. దాదాపు 2718 కోట్లతో పేదల సేవలో కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. అలాగే పింఛన్లను కూడా గౌరవంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఈరోజు గవర్నమెంట్కి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. నేను ఒకటే ఆలోచించాను, భవన నిర్మాణ కార్మికులకు పని కావాలి, కడుపు నిండా తిండి తినే పరిస్థితి ఉండాలి. అంతేకాకుండా భవనాలు కడితే ఎంతో మందికి ఉపాధి వస్తుంది, సంపద పెరుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో మళ్ళీ ఆదాయం వస్తుంది. అలాంటి కార్యక్రమానికి రూపురేఖలు దిద్దాం. భవన నిర్మాణాలకు కానీ లేఅవుట్ల అనుమతులన్నీ కూడా చాలా సులభతరం చేశాం. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. నాలా చట్టాన్ని రద్దు చేశాం. ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే నాలా చట్టం నుంచి నో అబ్జెక్షన్ తీసుకునే విధానానికి స్వస్తి పలికిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో భవన నిర్మాణాలు చేస్తే సెల్లార్లకు కూడా అనుమతి ఇచ్చాం. లేఅవుట్ రహదారుల కోసం 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గించాం. ఇలాంటివి అనేక విధాలుగా చేసి ఎక్కడికక్కడ ముందుకు పోయాం. కార్మికులకు వైద్య సేవలు అందించే విధంగా గుంటూరులో శ్రీ సిటీలో 100 పడకల ఆసుపత్రులు కడుతున్నాం. కర్నూలులో 30 పడకల ఆసుపత్రులు పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోతాం. ఈరోజు ఇక్కడ మీరు చూశారు, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నారంపేట ఎంఎస్ఎంఈ పార్కు. దీన్ని ఏ విధంగా రూపొందించాలన్నప్పుడు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను. ఎవరైనా సరే నేరుగా వచ్చి ఇండస్ట్రీ పెట్టాలంటే ప్లగ్ అండ్ ప్లే, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్కి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఒక ఇండస్ట్రీ కట్టాలంటే ముందు షెడ్ కట్టాలి. షెడ్ కట్టిన తర్వాత మెషినరీ కార్డు ఇవ్వాలి. అవన్నీ వచ్చే కొద్దికి 2-3 ఏళ్ళు అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ షెడ్లు రెడీగా ఉంటాయి, కరెంటు రెడీగా ఉంటుంది. అవసరమైతే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తాం, మార్కెటింగ్ సెంటర్ కూడా పెడతాం. అన్ని వస్తువులు